నేను ఇలా కూర్చుంటానండి, నేను నగ్నంగా ఉంటానండి, మొగోడికి ఏం కాకూడదండి అంటే వాడు ఏం కాకపోతే ఆడు మొగోడు అనడు, ఏం కాకపోతే ఆడు మొగోడు అనడు. ఏదో అయితేనే ఆడు మొగోడు అవుతాడు, ఏదేదో అయితేనే ఆడు మొగోడు అవుతాడు. మనం ఎక్కడున్నామో మనకు స్వేచ్ఛ కావాలి. ఏం స్వేచ్ఛ కావాలి నీకు? బట్టలు సగం సగం వేసుకునే స్వేచ్ఛ కావాలా నీకు? మీకు ఒక విషయం తెలుసా అండి, మా హస్బెండే గ్రేట్గా గొప్పగా వాడేదో ఉద్ధరించినట్టు ఈ డ్రెస్సెస్ మొత్తం మా ఆయనే సెలెక్షన్ చేస్తాడు. మీకేమన్నా తెలుసా? ఈ ఆఫ్ డ్రెస్సెస్, కడ్రాయ డ్రెస్సెస్ నీ మొగడే ఇచ్చి నువ్వు పబ్లిక్లోకి వెళ్ళమన్నాడు అంటే వాడంటే ఏదో అని అనమా? అనకపోతే ఏమంటాడు? వామ్మో మా ఆయనే నా బంగారు కొండ అంటమా? అది పబ్లిక్లోకి వచ్చి చెప్పినప్పుడు నేను పబ్లిక్లోనే అంట. సిగ్గుండాలి, శరం ఉండాలి, బుద్ధి ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? అంటే ఒక మనిషి రెడీ అయినంత మాత్రాన, ఇట్లా ఉన్నంత మాత్రాన ఆ మనిషి క్యారెక్టర్ని మనం జడ్జ్ చేయగలుగుతామా? సిగ్గులేని ముండ దేశమంతా అన్వేషణ తుప్పు ఉంస్తే నా తమ్ముడు ఆడని చెప్తుంది. ఇది దీనికి కోషకారం పెట్టాలి ఈ మాటలు మాట్లాడినప్పుడు. దడం వేస్తే నేను మడం వేస్తా, నేను మీరు పారాషూటర్సు, పరాన్న జీవులు అంటే నాలుక కోస్తాం. దొమ్మరు దానికి ఒత్తాసు బలికి ఆయన 0 అయ్యింది. ఇవాళ ఎంత మంచోడు ఆయన నాగబాబు, ఎందుకు నోర్దురా? సో ప్రొడ్యూసర్ అయినా కావచ్చు, డైరెక్టర్ అయినా కావచ్చు, వీళ్ళు ఇలా ఉండుమంటేనే మేము ఉండడం వల్లనే. అదే చెప్తా. సూయన్ ఎందుకు ఇంత లేపుతురు పైకి? ఇప్పుడు హీరోయిన్ గా వేసింది కదా. ఒకటి తప్పు, ఏ సినిమా హీరోయిన్? రజాకార్ మూవీ వేసింది కదా. అది హీరోయిన్ అంటారా? సైడ్ ఆర్టిస్ట్. ఇక అది ఇంకా ఫీల్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ ఎగిసిపడుతుంది. అది అట్లా ఎప్పకు. ఎందుకంటే సో సీఎం గారికి మీకు ఒక మంచి రిలేషన్ ఉందంట, చుట్టాలంట, దగ్గరనా దూరమా, ఇదంతా చూసుకొని సంధ్యకే ఈరోజు ఇట్లా మాట్లాడుతుంది. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఒక రచ్చే కనిపిస్తుంది. అంటే ఆడవాళ్ళు ఇలానే ఉండాలి, ఖచ్చితంగా ఆడవాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే కొన్ని ఇంటర్వ్యూలో చూస్తే 2000 సంవత్సరాల క్రితం అయితే మాట్లాడుకుంటే ఆడవాళ్ళ వేషధారణ వేరే ఉంటుంది. అలానే కాకుండా ఇందులోకి ఫస్ట్ శివాజీ గారు తెలియని వ్యక్తి ఎవరు లేరు. తను మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఒక రకంగా మారిపోయింది. అందులో అనసూయ గారు ఇన్వాల్వ్ కావడం, తర్వాత దాని గురించి నాగబాబు గారు మాట్లాడడం, దాని గురించి మన ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందినటువంటి అన్వేషణ, కంటిన్యూగా వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఆ ఇష్యూలో ఇప్పుడు ఒక ఫైర్ బ్యాండ్ అయినటువంటి సంధ్యక్క పేరైతే మొత్తం ఎక్కడ చూసినా రచ్చ ఉంది. అసలు సంధ్యక్క మాట్లాడే విధానము కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చడం లేదు. సో నేను పర్టికులర్గా ఇది వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు, ఒకరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. ఎందుకంటే 18లో పుట్టిన వాళ్ళ కల్చర్ వేరుంది, 19లో పుట్టిన వాళ్ళ కల్చర్ వేరుంది, 2020లో పుట్టిన వాళ్ళ కల్చర్ వేరుంటుంది. కాబట్టి డిఫరెంట్ ఎవరికి నచ్చినట్టుగా మేము ఉంటాము. సో మా వ్యక్తిత్వం మాకు తెలుసు అన్నట్టుగా కొంతమంది మాట్లాడడం జరిగింది. నా దగ్గర కూడా కొంతమంది చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ రోజైతే నేను సంధ్యక్కని మా ఎస్ఎస్ మీడియాకి పిలవడం జరిగింది. ఒకసారి అక్క మాటలను అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నారు అక్క? బాగున్నావు కాదు, అసలు అందరికీ భయం పెట్టిస్తున్నావు కదా. అసలు నేనేం పెట్టిస్తలేనే మేము మాట్లాడే విధానంతో. అంటే మన భావజాలం చెప్పడం నాకు బై బ్లడ్లో వచ్చింది, అది బై బర్త్లో వచ్చింది, నా బ్లడ్లో ఉంది. సో నేను పర్టికులర్గా అంటే మీ వీడియోస్ అన్నీ చూసిన విధానంలో మీకు వ్యక్తిగతంగా నాకు అంటే కొంచెం వరకు తెలుసు కాబట్టి కొన్ని విధాలుగా తెలుసుకున్నా. ఇదే టాపిక్ మీద అని కదా డిస్కషన్ కాదు, కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటి మీద కూడా సంధ్యక్క మాట్లాడితే బాగుంటుందని నేను అనుకున్నా. సో ఈరోజు మనము మహిళల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే శారీ కట్టుకోవడం వల్లనే మహిళలు అందంగా కనిపిస్తారు, వేరే బట్టలు ఏవి వేసుకోవద్దు, ఇంట్లో వరకే చూపెట్టుకోవాలని చెప్పేసి మీరు క్లియర్ కట్గా 4 గోడల మధ్యలో ఉన్నటువంటి సంసారం దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రజలకి అంటే తెలియని పిల్లలకు కూడా తెలియజేస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. అంతకుముందుకు దాదాపుగా చాలా వరకు ఒక 1 ఇయర్ కావడానికి వస్తుంది, సంవత్సరం కావడానికి వస్తున్నప్పుడు ఒక నగ్నంగా నేను ఒక అఘోరిని అని చెప్పేసి ఇటు మన హైదరాబాద్ అయినా కావచ్చు, తెలంగాణ అయినా కావచ్చు, ఆంధ్ర ఏపీ అయినా కావచ్చు, సో రాజస్థాన్ అట్లా తిరిగింది. అప్పుడు సంధ్యక్క ఎక్కడికి వెళ్ళింది అంటే ఒక బట్ట వస్త్రాధారణ లేకుండా జనాల మధ్యలోకి వచ్చి హల్చల్ చేసి సో కొంతమంది కొట్టడం జరిగింది. అప్పుడు సంధ్యారెడ్డి అక్క ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు ఎందుకు పర్టికులర్గా ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి అంటే మీరు అంతకుముందుకు నాకు తెలిసి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వెళ్ళినటువంటి వ్యక్తి. సో ఫస్ట్ నుండి మీరు బీఆర్ఎస్లో లేరా? బీఆర్ఎస్ పార్టీ కాదమ్మా, జాగృతి. సో బీఆర్ఎస్ నుండి అయితే జాగృతిలో ఉన్నారు కదా. వినండి, ఇక్కడ జనాలను చాలా కన్ఫ్యూజ్ చేసి నేను పార్టీలో ఎప్పుడు లేను.
అనుబంధ సంస్థగా 2014 ఆమె ఎంపీ అయిన తర్వాత అనుబంధ సంస్థగా బీఆర్ఎస్కి మారింది. అంతకుముందు తెలంగాణ జాగృతికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. బీఆర్ఎస్ లేదు అప్పుడు, టీఆర్ఎస్ఏ. పార్టీ మనం తర్వాత మాట్లాడదాం. ఆ టైంలో సంధ్యక్క వచ్చి ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు? ఒకటి చెప్తే వింటారమ్మా. అసలు ఆ అమ్మాయి చేసిన దానికి ఆ అఘోరి ఇవన్నీ కూడా వస్త్రధారణ గురించి రాలేదు. వస్త్రధారణ గురించి ఎందుకు రాలేదు? ఆ ఫస్ట్ స్టార్టింగ్ లో అది రాలేదు. ఆ అమ్మాయి లవ్ అన్నది ఇవన్నీ పెళ్లి చేసుకుంది, అది వ్యక్తిగతం. మీరు వర్షిత గురించి చెప్తున్నారు, వర్షిత టాపిక్ కాదు ఇక్కడ. నేను ఈయనమ్మా అవి ఇదంతా మనకు అనవసరం. అప్పుడెక్కడ పోయింది ఇప్పుడెక్కడ పోయింది కాదు. నేను ఉన్నా, ఇప్పుడు నాకు అనిపించింది నేను చెప్పిన. ఇప్పుడు 100 సమస్యలు జరుగుతున్నాయి, అందరి దగ్గర సంధ్యక దూరదు. నాకుండే పనులు నాకుంటాయి. నాకు అనిపించింది మనం ఎక్కడికి వెళ్తున్నాము అని. ఆ అమ్మాయి సెలబ్రిటీ కాదు. ఆ అమ్మాయి గురించి నాకు ఎందుకండి, అట్లాంటివి రోజు అవుతుండే పోతుంటాయి. సెలబ్రిటీ అంటే ఏంటి? ఒక బాధ్యత గల వ్యక్తి. సెలబ్రిటీ చెప్పేటప్పుడు కొంతమంది మీద ఇన్ఫాక్ట్ అవుతుంటుంది, ప్రజలపైన ప్రభావం చూపుతుంది. కాబట్టి చెప్పాను. రోజుకు 100 సమస్యలు వస్తాయి, అన్నిట్లో సంధ్యక్క దూరదు. సంధ్యక్క పని అదే పని కాదు. సంధ్యక్క కూడా సమాజంలో ఒక బాధ్యతగా నేను 2003 నుంచి ఇప్పటి వరకు 22 సంవత్సరాలలో నేను మదర్ ఫౌండేషన్ స్థాపించి దగ్గర 3 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి ఒక 30-35 వేల మంది మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చిన ఒంటరి మహిళలకు. నాకు ఏ గవర్నమెంట్ హెల్ప్ చేయలేదే. నేను ఎవరి దగ్గరకు చాచలేదే. నాకున్న ఫ్రెండ్స్, నాకున్న రిలేటివ్స్, నేను అసలు ఇక గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ తిరగాలి, ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను చేసేయాల్సిన పనులన్నీ పెండింగ్ ఉంటాయి. కాబట్టి 3 లక్షల మందికి ఇచ్చిన. ఏదో 100 మంది 200 మంది కోసం బిల్లులు పెట్టుకొని ఆఫీసులో చుట్టూ తిరిగి దానికోసం చేసే వ్యక్తిత్వం నాకు కాదు. అక్కడిదక్కడ అయిపోవాలి, అక్కడ 50 మంది ట్రైన్ కావాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకో 50 మందికి ట్రైన్ కావాలి. 200 మందితో స్టార్ట్ అయిన నా ప్రస్థానం 3 లక్షల మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 3 లక్షల మందికి అనేది అది నాట్ ఏ జోక్. సూపర్. అంటే నాది నేనంటే ఈరోజు నాది నేను గొప్ప చెప్పుకోవట్లేదు, నాలో ఇంత ఉందని నాకే అనిపిస్తుంది. అంటే మహిళలను చూస్తుంటే, ఒంటరి మహిళలను చూస్తే ఒక భరోసా కల్పించాల కోసమే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనం మాట్లాడుతుంటే వాళ్ళ ఆ బాధలు చూడాలి. మనం డబ్బు ముఖ్యం కాదమ్మా, డబ్బు కోట్ల మందికి ఉంది. ఎంతమంది మహిళల దగ్గర డబ్బు లేదు? అందరి దగ్గర డబ్బున్నా ఫస్ట్ ఒంటరి మహిళకు భరోసా కావాలి. భరోసా అంటే ఏంది? ఒక మాట మాట్లాడేటోడు కావాలి. డబ్బు ఏం చేసుకుంటావమ్మా? డబ్బు సెకండరీ. డబ్బు అవసరమే, దానిదేముందండి, డబ్బుదేముంది అంటాం, కానీ డబ్బు చాలా అవసరం. కానీ ఫస్ట్ మాట అవసరం, మనకు మాట సహాయం అవసరం. అట్లా నాకు నేను పెద్ద చదువులు చదువుకోలే. నేనేమో ఇంగ్లీష్ మీడియాలు చదువుకోలే, గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నా, తెలుగు మీడియమే చదువుకున్నా. నాకు పెద్ద ఇంగ్లీష్ స్పీచ్లు రావు. కానీ మహిళల పట్ల నాకున్న బాధ్యత, మహిళల పట్ల కమిట్మెంట్కి డబుల్ ట్రిపుల్ పిహెచ్డి చేసిన నేను మాటలతోని. 100% వాళ్ళలో ఉన్న వాళ్ళ భావాలు నేను ఓన్ చేసుకున్నా. కాబట్టి కవిత్వాలు ఇవన్నీ, బుక్కులు ఇవన్నీ చదవడము, రాయడము, సినిమాలు చూడడం ఇవన్నీ డైలాగ్స్ కాదు. నేను చెప్తుంటే మా మహిళలు ఎట్లా చెప్తున్నారు అక్క మీరు, మా ఇంట్లో జరిగినాయి అంటారు. అందరికీ మట్టి పొయ్యే ఉంటుంది, బంగారు పొయ్యిలు ఏమి ఉండవు. ఒక ఒంటరి మహిళ బయటికి వెళ్ళేటప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి దానికి మనం భయపడుతూ ఉంటే ఈ అడిగేయలేము అనేది ఒక భరోసా కల్పించినావు. ఒక అవేర్నెస్ ఇంపార్టెంట్ అమ్మా. చాలా కమిషన్స్ ఉన్నాయి, చాలా గవర్నమెంట్లో చాలా పదవులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవేర్నెస్ లేదు. ఇందులో మీరు అంటున్నారు అక్క మీరు గవర్నమెంట్ ఫండ్స్ ఎందుకు తెచ్చుకోలేదు అని అడుగుతున్నారు. అది ఎట్లా తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, మాకు అవేర్నెస్సే లేదు. ఇదా పెట్టగానే కాదు, ఒక పెద్ద షాప్ ఓపెనింగ్ చేయగానే పబ్లిసిటీ లేకపోతే నీకు ఎట్లా? అందులో ఏం దొరుకుతాయి, ఏముందని ఉండాలి కదా, అడ్వర్టైజ్మెంట్ ఉండాలి కదా. సో పబ్లిసిటీ అని ఇప్పుడు మాట్లాడారు కదా అక్క. ఇప్పుడు ఇదే విషయంలో అనసూయ గారు సెలబ్రిటీ కాబట్టి ఆమె ఫొటోస్ పెట్టడం వల్ల, ఓకే పెట్టడం తప్పే 100%, అది అందరూ ఒప్పుకుంటున్నారు. సో నిన్న కూడా తను ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. నా మీద మాట్లాడే వాళ్ళు సో బతుకుతున్నారా, నేను వదిలేస్తున్నా, ఎంతటికైనా కానివ్వు అని చెప్పేసి చాలా క్లియర్గా ఒక వీడియో చేసుకుంటా ఆమె చెప్పేసింది. నేనేమంటున్నా అంటే అనసూయ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అనసూయ వస్త్రధారణ ఆమె వ్యక్తిగతం. ఎక్కడి వరకు ఆమె ప్రైవేటు ఉన్నంత వరకు వ్యక్తిగతం. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అనసూయ కదా, అనసూయ జేజమ్మ వచ్చినా కూడా ఇట్లనే మాట్లాడుతుంది.
మనం అనేది ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలని మనము భావితరాలకు ఇవ్వాలా వద్దా చెప్పు లావణ్య. 100% ఇవ్వాల్సి వచ్చినప్పుడు సంధ్యక్క లాంటి 100 మంది మాట్లాడారు. సంధ్యక్క ఫేమ్ మీదకి వచ్చింది. అంతే. కొంతమంది వెనక ఉండి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకన్నా చక్కగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భావం చెప్పారు. అనసూయ టార్గెట్ కాదు, అనసూయ హీరోయిన్ కాదు ఇక్కడ. అనసూయ సూయని ఎందుకు ఇంత లేపుతురు పైకి? ఇప్పుడు హీరోయిన్ గా వేసింది కదా. ఒకటి తప్పు. ఏ సినిమా హీరోయిన్? రజాకార్ మూవీ వేసింది కదా. అది హీరోయిన్ అంటారా? ఏమమ్మా సైడ్ ఆర్టిస్ట్. ఇను రజాకార్ మూవీలో హీరోయిన్లు ఎవరు ఉండరు. ఏదో సాంగులో మరి ఆమె ఒక్కతే ఉంది కదా. వినమ్మా, ఆమె ఒక్కతి కాదు, ఆమె హీరోయిన్ కాదు. అర్థం చేసుకో నువ్వు. ఇక అది ఇంకా ఫీల్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ ఎగిసిపడుతుంది. అది అట్లా చెప్పకు. ఎందుకంటే ఒక హీరోయిన్ అంటే ఒక సమంత హీరోయిన్ అంటే ఇంకా నాకు ఆ సినిమా యాక్టర్స్ పేరు కూడా పెద్దగా తెలియదు. సాయి పల్లవి కొంచెం పద్ధతిగా ఉంటారు పిల్లలు. అయితే వాళ్ళు హీరోయిన్స్ని ఉద్దేశించి ఒక సంఘటన ఉద్దేశించి శివాజీ బాబు చెప్పిండు అంతే. ఆ శివాజీ బాబు ఎవరో నాకు కూడా తెలియదు. నేనేమో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన దాన్ని కూడా కాదు. ఆయన చెప్పింది నాకు నచ్చింది. కాకపోతే 2 మాటలు నాలాగా నోరుదుల కాబట్టి 2 మాటలు దొర్లిండు, సారీ చెప్పిండు. ఎవడైనా తప్పు దొరలడం సహజం. కానీ నేను అనేది ఏంటి అంటే ఆయన చెప్పిన దాన్ని నీ ఇష్టం ఉంటే రిసీవ్ చేసుకో, లేకపోతే లేదు. నువ్వెందుకు రియాక్ట్ అయినావు? ఆయన మహిళా కమిషన్ దగ్గరకు వచ్చేటోడు, సారీ చెప్పేటోడు, ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోయేది. అది నువ్వు తెల్లారి ఉండి రజాకారుల కాలంలో ఉన్నామా, మనం ఎక్కడున్నామో, మనకు స్వేచ్ఛ కావాలి. ఏం స్వేచ్ఛ కావాలి నీకు? బట్టలు సగం సగం వేసుకునే స్వేచ్ఛ కావాలా నీకు? ఏం నేర్పిస్తున్నావే? సమాజానికి ఏమి ఇస్తున్నావు నువ్వు మెసేజ్? ఒక అనసూయ అంటే కోట్లాది మంది చూస్తారు నిన్ను. కాబట్టి నువ్వు ఒక మంచిగా ఎవ్వడికి రాని అవకాశం, కోట్ల మంది మహిళలు ఉంటే నీకు వచ్చింది అవకాశం. యాంకరింగ్ అనేది అంటే జోక్. అది టాలెంట్ ఉండాలి, అందం ఉంది, అన్నీ ఉన్నాయి. బుద్ధి బాగాలేదు దాన్ని, నువ్వు మాట్లాడే విధానం బాగాలేదు. నేనేమంటున్నమ్మా లావణ్య, నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఉండదా? ఉంటుంది. నువ్వు ఈ స్టూడియో అయిపోయిన తర్వాత నీ ఇంటికి పోతావు. నువ్వు నీకు పెళ్ళయిందో కాలేదో నాకు తెలియదు. నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ లేదా? ఉంటుంది. ఒక భార్యాభర్తలు ఒక ప్రైవేట్ లైఫ్లో ఉన్నప్పుడు అది తీసుకొచ్చి నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెడతావా? పెట్టి చూడు. దాన్ని ఏమంటారు? పబ్లిక్ అంటారు. ఒక ఇన్స్టాల్లో కూడా రెండు ఆప్షన్స్ ఇచ్చిండు. అనసూయ ఒక్కటే అట్లా మాట్లాడి ఆ ఫోటోస్ రావడం వల్ల మాట్లాడుతున్నారు. అంతకంటే ఇన్స్టాలో కూడా ఉంది కదా, చాలా మంది చేస్తున్నారు. నేను ఒక అదే చెప్పనీకపోతున్నా. అనసూయ లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. అవును. కానీ 100 మంది ఇక్కడ స్పందించలా. వాళ్ళకి తెలుసు స్పందిస్తే ఏ రకంగా వస్తుంది పబ్లిక్ నుంచి అని. 100 మందిలో ఎంత మంది బయటికి రాకపోయినా సంధ్యక్క వచ్చి మాట్లాడుతుంది కదా. మరి సంధ్యక్క మాట్లాడుతుంటే సంధ్యక్క భావజాలం. సంధ్యక్కకు సమాజం మీద నాకు చెప్పిండ్రా, ఇలా ట్రైనింగ్ ఇయ్యమ్మా, గీ ఊర్లో ట్రైనింగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాం. నాకు ఎవరైనా చెప్పిర్రా అయ్యమని? సంధ్యక్క భావజాలం వేరు. నేనేం చెప్తున్నా, నా అభిప్రాయం నేను చెప్పిన. నేను ఎవరిని చెడ్డవాళ్ళని అంటలేను, ఎవరి మనోభావాలను దెబ్బతీస్తలేను. ఇట్లుంటే బాగుంటుంది అన్న. నీకు ఇష్టం ఉంటే రిసీవ్ చేసుకొని, లేకపోతే లేదు. నా భావజాలం నాకు రాజ్యాంగం కల్పించింది. స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి స్వేచ్ఛ అవసరం. ఇవాళ నువ్వు ఈ రోజు ఇక్కడ వచ్చి నేను యాంకరింగ్ చేయగలుగుతున్నా, మన ఇద్దరు ఇక్కడ కూర్చో, మన వెనక మొగోళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నా తమ్ముడో, ఈ తమ్ముడు, ఆ తమ్ముడు, వాళ్ళందరూ మగవాళ్ళు అంటే చెడ్డాల వాళ్ళు మగవాళ్ళు వక్రబుద్ధి, మగవాళ్ళు వాళ్ళు మన వాళ్ళ చూపులో తేడా రావాలి అంటే నువ్వు ఇలా కూర్చొని నేను ఇలా కూర్చుంటానండి, నేను నగ్నంగా ఉంటానండి, మొగోడికి ఏం కాకూడదండి అంటే వాడు ఏం కాకపోతే ఆడు మొగోడు అనడు. ఏదేదో అయితేనే ఆడు మొగోడు అవుతాడు. నేను కూడా పచ్చిగానే చెప్తున్నా. ఒక మగవాడు నన్ను అక్కలాగా ట్రీట్ చేయాలి అంటే ఒక అక్క చెల్లెలకి ఒక భార్యకి తేడా ఉంటుంది. ఇక్కడ చెల్లెల్ని భార్యలాగా చూడలేడు, భార్యని చెల్లెల్లాగా చూడలేడు. అవునా కాదే చెప్పమ్మా? అవును. అది మాట్లాడింది ఏం మాట్లాడింది సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? నేను అనసూయ గురించి నువ్వు ఎందుకు టార్గెట్ చేసినావు అంటే ఆ పేరు తీయడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఇలా ఉంటాను, మీరు మాత్రం నిగ్రహంగా ఉండాలంటే ఉండలేడు మొగోడు. ఎందుకుంటాడు? నిన్ను లవ్వర్ అనుకుంటాడు. నువ్వు ఎట్లా నా తమ్ముళ్ళు నా అన్నల్లో నువ్వు ఎట్లా అనుకుంటున్నావో లవ్వర్ అనుకుంటాడు, నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, లేకపోతే నా భార్య అనుకుంటాడు, నా ప్రియురాలు అనుకుంటాడు, ఇంకా ఇంకేదేదో అనుకుంటాడు. వాడు అనుకుంటాడు, వాడిష్టం అది. నువ్వెవరు? నీ ఇష్టం నువ్వు అన్నప్పుడు వాడిష్టం వాడిది. నీ మొగను చూపేవే నీ అందాలు అంటే బయట మొగోళ్ళకి చూపించేసి వాడు ఏం చెయ్యొద్దు, వాడు ఏమనొద్దు అంటే ఎందుకుంటాడమ్మా? మగాడికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కంట్రోల్లో ఉండదని అందరికి తెలుసు సైంటిస్ట్ ప్రకారంగా. వాడు ఆపుకోలేడు, ఉండలేడు. ఆడవాళ్ళకి చాలా అనుకోగా ఉంటుంది. ఆడది అంటేనే భూదేవితో సమానం.
మనకు సహనం ఇచ్చిండు. మొగడు చచ్చినాక మనము కొంతమంది చాలామంది ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నారు, 2వ పెళ్ళి 3 పెళ్ళిళ్ళు కల్చరు. ఇగో ఈ కల్చర్ కావాలి వీళ్ళకి. అంటే అది కర్మలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. వాస్తవానికి కూడా ఇప్పుడు అమ్మాయికి తోడు అవసరం ఇప్పుడున్న సమాజంలో. ఎందుకంటే తోడు లేకపోతే మూలకున్న ముసలోడు బుస కొడతాడు ఆడదాన్ని చూసి, మొగడు లేకపోతే. అవసరమే, నేను కాదనను. కానీ సభ్య సమాజానికి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. నేను చెప్పేది అది. మనకి ఈరోజు మొగలతో సమానంగా స్వేచ్ఛ బట్టలలో ఉంది అని నేను అనుకోను. ఒక మగాడితో సమానంగా ఇలా నువ్వు ఉద్యోగం చేయగలుగుతున్నావు. 10 గంటలు నువ్వు ఇక్కడ వచ్చి నువ్వు ఒక మగాడితో సమానంగా నువ్వు ఎందుకు పని చేస్తున్నావు, ఎందుకు డ్యూటీ చేస్తున్నావు? మనకు ఇవన్నీ స్వేచ్ఛ కాదా? ఇవన్నీ స్వేచ్ఛనే కదా లావణ్య? స్వేచ్ఛ రాలేదని మాట్లాడుతున్నారు. ఏం స్వేచ్ఛ? మొత్తం ఇంకేం లేదు, మొత్తం నగ్నంగా వస్తే స్వేచ్ఛ వస్తున్నట్ట. నా అవినేష్ మాట్లాడాడు కదా, సమాజానికి ఉపయోగపడేది మాట్లాడదాం. నేను అనేది ఏంటంటే నచ్చిన బట్టలు వేసుకో, అది నీ ఇష్టం. కానీ ఒక మనిషికి నప్పిన బట్టలు వేసుకోవాలి. నప్పడం వేరు, నచ్చడం వేరు. స్వేచ్ఛ వేరు, అతి స్వేచ్ఛ వేరు. ఇవి తెలుసుకోండి అమ్మా. మన పిల్లలకి ఎందుకు బతుకమ్మ గురించి కొంతమందికి ఎందుకు తెలియదు? హైదరాబాద్కి వెళ్ళి అమ్మాయిలు ఊర్లలోకి వచ్చేసి ఆ రోజు చీర కట్టుకొని బతుకమ్మ గురించి సాంప్రదాయ ఫోటోలు దిగి ఉంటుంది. ఆ సంస్కృతి సాంప్రదాయాలు మనలాగా ఇట్లా చెప్పుకుంటూ పోతుండాలి. ఎంత ఉన్నా యుగాలు మారినా, తరాలు మారినా సంధ్యక్క మారదు, సంధ్యక్క హావభావాలు మారవు. సంధ్యక్క ఈ పయనము ఇదంతా ఈ జర్నీ చేస్తూనే ఉంటుంది. రచ్చ అంటే ఒక చర్చ జరగాలి. సంధ్యక్క మారుస్తుంది అని కాదు. సంధ్యక్క లాంటి వాళ్ళు మా లేడీస్కి కూడా చెప్తా, నీలాగా మేము మాట్లాడాలి, నేను నాలాగా కావాలి అంటే అన్ని దగ్గర సంధ్యక్క ఉండదు. సంధ్యక్కలాగా 10 మందికి, ఊరికి 10 మందికి కావాలి అని నేను ఇంటెంట్ ఇస్తాను. కాకపోతే నేను ప్రతిరోజు ప్రజలకు చెప్పేదే కానీ నన్ను నిన్నమన్నా గుర్తించింది మీడియా. ఇది నేను ఇప్పుడు కొత్తగా నేను సెలబ్రిటీ అయిపోవాలి, స్టార్ని అయిపోవాలని మాట్లాడలేదు. సెలబ్రిటీ అసలు ఒక్క రాత్రిలో సెలబ్రేట్ అయిందంటే 2025 నుండి 2026 వచ్చినా కూడా సంధ్యక్క టాపికే నడుస్తుంది. అంటే అది భగవంతుడు గాడ్ గిఫ్ట్. నేను అనేది ఏంటంటే దానివల్ల నాకు ఆఫర్లు వస్తాయి, లేకపోతే నేను ఏదో దేనికోసం రావచ్చని నేను అనుకుంటున్నా. పొలిటికల్ గా నేను ఒకటి చెప్తున్నానమ్మా, పదవుల కోసం నేను ఎప్పుడు పాకులాడలేదు. జాగృతి కవితంబడి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని నేను. కవిత గారు A1 అయితే నేను A2ని, అవునా? మరి కవిత గారు ఏ స్థాయిలో ఉన్నారు, నేను ఏ స్థాయిలో ఉన్నాను? ఒక విను. నేను తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత మన అక్కని పార్టీ పరంగా కాదు, నా సొంతం అక్క అని చెప్పేసి అక్కతోని నిజామాబాద్లో 3 నెలలు పనిచేసి ఎంపీగా గెలిపించి మేము బయటికి వచ్చినాము. ఎవరైనా అంత గట్స్ ఉంటుందా? గెలిపించిన తర్వాత ఆ అధికారం వచ్చిన తర్వాత అధికార పార్టీని విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయే వ్యక్తులు ఎవరైనా ఉంటారా? మీరే చెప్పండి. అన్ని గట్స్ ఉంటాయి ఎవరికన్నా? ఇంత పని చేసినాం, గవర్నమెంట్ వచ్చింది, నేను ఇక్కడే ఉండాలి, నేను సంపాదించుకోవాలి, నాకు పదవి అనిపించాలంటుందా ఉండదా చెప్పండి? సంధ్యక్కని వెనక్కి పెట్టడం వల్లనే, అంటే ఆ సంధ్యక్కని నువ్వు పక్కకు వెళ్ళిపో అని ఒక మాట అనడం వల్లనే ఈ రోజు సంధ్యక్క కాంగ్రెస్ పార్టీలో ఉందని నేనంట. నేను అదే చెప్తున్నా. నా మనోభావం ఎట్లా అంటే నేను ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని. నేను బాధపడలేదు, నేను అంత కష్టపడ్డాను, బాధపడి నేను తెలంగాణ కోసము నేను కేసులు ఎదుర్కొన్నా. నేను తెలంగాణ కోసము నా పాత్ర కూడా. కేసులన్నీ 400-300 కేసులు అన్నీ అయిపోయినాయి కదా, కవితతో పాటు అయిపోయినాయి. మాకేం లేవు. అది పెద్దగా ఇప్పుడు ఏం కేసులు లేవు. ఇప్పుడు అనసూయ పెట్టే కేసుని రిసీవ్ చేసుకోవడానికి రెడీ ఉన్నారా? 100% దాందే ఉందమ్మా. తెలంగాణ ఉద్యమం కన్నా జైలుకు పోయొచ్చింది. నేను కవితకైతే జైలుకు పోయినాగా, అవును పోయొచ్చినాం కదా. ఇది నగ్న సత్యం కాదా? మరి పోయేసి వచ్చినాము. అలాంటి వ్యక్తిని నన్ను వదులుకున్నాక తను బాధపడాలి, నేనేం బాధపడట్లేదు. అక్కడ నేను ఆమెను కూడా నేనేం కాంట్రవర్సీ అనట్లేదు. మనం ఏది జరిగినా మన మంచికే. అంటే భగవంతుని పోగొట్టుకున్నందుకు ఈ రోజు కవితక్క బాధపడాలి అంటే మీరు తనతో పోల్చుకుంటారా, తను మీతో పోల్చుకోవాలా? నేను తనతో ఎప్పుడు పోల్చుకోను. సంధ్యారెడ్డి ఎవరితో పోల్చుకోదు. ఐఎమ్ సింగిల్. నా భావజాలం వేరు, నా వ్యక్తిత్వం వేరు. నాతో కంపేర్ చేసుకోమని కూడా నేను ఎవరికి చెప్పను. నా వ్యక్తిత్వం వేరు, నా భావజాలాలు వేరు. నాకు మాట్లాడాలనిపించింది నేను మాట్లాడతాను. అంటే పొలిటికల్ పరంగా మనం ఒక క్వశ్చన్ మాట్లాడుకుందాం అక్క. అంటే ఎక్కువ మాట్లాడడం వల్ల, అంటే జనాల్లో కనిపించడం వల్ల, సో మీరు ఎలాగో మహిళల కోసం సేవ చేస్తూ ఉంటారు కాబట్టి అందరికి తెలిసినటువంటి విషయమే. ఇట్లా మాట్లాడడం వల్ల ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి సంధ్యక్క ఏమన్నా సీట్ కోరుకునే అవకాశం ఉందా? పిలిచి ఇచ్చారా? నేను విన్నా. నేను నిజమేనా? ఒకటి అడుగుతున్నారని. ఒకరు మనిషి ఆశాజీవి. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయినా నేను 2014లో అధికార పార్టీని విడిచిపెట్టి ప్రతిపక్షం పార్టీలో 10 సంవత్సరాలు ఎందుకున్నా నేను? తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. నాకు తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం అని చెప్పి అది నా ఫ్యాషన్. సొసైటీకి సంబంధం లేదు. మదర్ ఫౌండేషన్ అనేది డిఫరెంట్ ఇష్యూ.
అదొక సంస్థ, అదొక కుటుంబం. ఇది నా ఫ్యాషన్, నాకు ఇష్టం. నన్ను కోరుకున్న మహిళలు మీరు ఇంట్లో ఉండొద్దు, రాజకీయాలకు రావాలి అని చెప్పేసి జాగ్రత్తల నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను డీకే అరుణ గారు ఓన్ చేసుకున్నారు. నువ్వు బాధపడ, రాజకీయ గురువు ఎవరక్క? డీకే అరుణ గారు 100%. ఇప్పుడున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తనకు వ్యతిరేకంగా ఉన్నారు కదా మరి పార్టీలో. నా వ్యక్తిత్వం అండి, నాకు వ్యక్తిత్వం నచ్చింది. ఆ వ్యక్తుల గురించి నేను నా వ్యక్తిత్వము, ఆ ఇద్దరు అన్నలు నాకు దేవుడిచ్చిన అన్నలతో సమానం. రాజగోపాల్ రెడ్డి గారి గురించి మీకు చాలా తెలీదు, మీరు అనుకుంటారు కానీ ఆయన ఎలాంటి వ్యక్తి అంటే చీమకు కూడా హాని చెయ్యరు. భార్యాభర్తలు ఇద్దరు 10 మందికి సాయం చేస్తారు. మీకు విషయం తెలుసు, ఒక విషయం చెప్పిన రాజగోపాల్ రెడ్డి గారి గురించి. మీరు ఆయన అన్న మాట మనసులో ఏముంచుకోడు, సందేకలాగా ఏముంచుకోడు, బయటకు అనిస్తాడు. అన్నా అనిపోతే అన్నా అనిపోతే నీకు ఏదో ఒక ఆదరణ ఇచ్చి పంపిస్తాడు, ఒక భరోసాను ఇచ్చి పంపిస్తాడు. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీ ముందు అంటే, వాళ్ళకి 22 లక్షల రెంట్లు వస్తాయమ్మా. ఆ 22 లక్షల రూపాయలని గవర్నమెంట్ స్కూల్స్కి, అక్కడున్న చదువుకున్న పిల్లలకి, వాళ్ళ ఫెసిలిటీస్ కోసం అందరికీ ఉపయోగిస్తారు. తన భార్య, తన సతీమణి లక్ష్మి గారు 22 లక్షల రూపాయలు నెల నెల భర్త ఖర్చు పెడుతుంటే ఏ భార్య నన్ను ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఈమె ఇంకో 1 లక్ష ఇంట్లో ఉంటే కలిసి ఒక అన్నకిచ్చి వీళ్ళిద్దరూ ఇవాళ ఒక శివ పరమాత్ములు అయ్యారు ప్రజల దృష్టిలో. నేను అనేది ఎందుకు చెప్తున్నా అంటే, అంతకన్నా వ్యక్తులు ఇంకేముంటారండి, కోట్ల రూపాయలు ఉన్నాయండి, పెట్టే గుణం ఉండొద్దా? దట్ ఈజ్ రాజగోపాల్ రెడ్డి గారు. ఎందుకు ఇష్టపడతాం మేము? మునుగోడు ప్రజలు, తెలంగాణ మునుగోడు ప్రజలు మన ప్రజలు అన్నంటే, నేను కూడా అతనికి ఒక ఫ్యాన్ని, నేను ఒక చెల్లిగా నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అంటే ఏ రకంగా ఇష్టం ఒక్కటే చెప్తున్నాను, ఆయన చేసే సేవాభావం, ఆయన కమిట్మెంట్ మనిషి, మనసులో ఏం ఉంచుకోడు, ఎవరి మీద ద్వేషాలు ఉండవు ఆయనకి, బాగా ప్రతీకారాలు ఉండవు. ఇంకొకటి ఏంటంటే, జనాల మీద పడి 10 రూపాయలు సంపాదించుకునే వ్యక్తి కాదు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్, మీరు రాసి పెట్టుకోండి. 10 రూపాయలు పంచడమే తెలుసు తప్ప 10 మందిని వాళ్ళు ఎప్పుడు తిట్టే వ్యక్తులు కారు. మీకేమైనా ఇచ్చారా అక్క? అంటే నాకు ఇవ్వాలా, డబ్బులు ఇస్తేనే మాట్లాడతాము మేము. మా స్వచ్ఛంద సంస్థని చాలా రకాలుగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మరి నేను చాలా పార్లమెంటు నియోజకవర్గాలలో ఫండ్స్ రూపంలో ఏమైనా ఇచ్చారా అని హెల్ప్ చేస్తారు. ఏది కావాలన్నా 100%. కవితక్క దగ్గర ఉన్నప్పుడు చేయలేదా మీకు? కవితకు ₹1 ఎవరికని ఇస్తుందా? ఎవరికని ఇస్తుందా? ఇచ్చిన వాళ్ళు చెప్తారా? అట్లా కాదు అమ్మా, నేను చెప్తాను. ఇవాళ వీళ్ళు ఇచ్చినారు, వీళ్ళు చేసినారు అని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నా ఇచ్చినారు చెప్తారంటే నా పర్సనల్ ఇస్తుందా? సొసైటీకి ఇస్తే అయితే మనకు దాంట్లో ఉంటుంది కదా. రాజగోపాల్ రెడ్డి గారు మాకు మా మదర్ ఫౌండేషన్కి ఒక ప్లేస్ కావాలని అడిగాను. ఎకరం భూమి ఒలగొండ రోడ్డుకు 100% నేను ఇప్పిస్తానమ్మా అని చెప్పాడు. ఒకవేళ అక్కడ వీలు కాకపోతే నా సొంత డబ్బులతో కొనిస్తా అని చెప్పిండు. నేను 100% ఆ మాట కట్టుబడి, అన్న ఉన్నాడు కట్టుబడి, నేను కూడా ఉన్నాను. అవసరం అనుకున్నప్పుడు ఈ రోజు మీకు రాజిరెడ్డి గారు ఇస్తారన్న మాట ప్రకారంగా ఆయన గురించి మీరు గొప్ప చెప్తున్నారని చెప్పి, నేను నా సంధ్యారెడ్డి ఇంటి కోసం ఇల్లు కట్టుకుంటూ ఇస్తానులే. పార్లమెంట్ నియోజకవర్గం మహిళల కోసము ఒక సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి, చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్లేస్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెడుతున్నాడు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 60,000 మంది మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకున్నారన్న. వాళ్ళకు ఒక షెల్టర్ కావాలి అంటే, ఒక ఎకరం భూమి కావాలని మేము స్టేజ్ మీద అడిగాం. సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి 100% మదర్ ఫౌండేషన్కి హెల్ప్ చేస్తాము. సుశీలమ్మ ఫౌండేషన్ పేరు పైన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెడుతున్నాడు. అంటే అంత గొప్పగా ఆలోచించిండు. అంటే ఆయన మాట అన్నాడంటే తప్పదు, లేట్ అవుతుంది కొంచెం. నేను అనేది ఏంది, సంధ్యారెడ్డి అనే వ్యక్తికి ఇల్లుకు భూమి ఇచ్చిండంటే నేను మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుంది. ఆయన ప్రజలను ఉద్దేశించి చెప్పిండు. ఒక 16 కోట్లు పెట్టి జనగామలో సుశీలమ్మ ఫౌండేషన్ అని చెప్పేసి పెట్టేసి అక్కడ 160 మంది వృద్ధులను ఆయన అడాప్ట్ చేసుకొని ఆ రన్ అవుతుంది అంటే అది కూడా అబద్ధమా? ఎందుకు 13-14 కోట్లు ఎవడాడు పెట్టేటోడు? ఎవరు ఇవాడు ఏ మోగోడు పెడుతున్నాడో చెప్పండి. ఇలా రాజగోపాల్ రెడ్డి గారు సొంతం ఖర్చులు వాళ్ళ అమ్మ పేరు మీద సుశీలమ్మ ఫౌండేషన్ పెట్టి దాని ట్రస్ట్ చైర్మన్ని అమ్మ లక్ష్మమ్మని పెట్టిండు. ఆమె 10 మందికి 10 సహాయం చేస్తుంది. నేను చోటుపల్ల, నేను ఇవన్నీ నిజాలు చెప్తున్నా. అమ్మ వాళ్ళ గురించి ఇంత చెప్తున్నా అంటే నేను దగ్గర నుంచి చూసినా కూడా చెప్తున్నా. అమ్మగారు ఒక ఏదో బతుకమ్మ ప్రోగ్రామ్కి వచ్చింది, ఎవరో తీసుకొచ్చారు, వీళ్ళకి తల్లిదండ్రులు లేని 2 ఆడపిల్లలు. ఇట్లా వాళ్ళ స్థితిగతులు చెప్పగానే ఇమ్మీడియట్గా 5 lakhs డిపాజిట్ చేసింది. నీకు ప్రూఫ్ కావాలా చెప్పు, నేను చూపిస్తాను, ఇక్కడ దీన్ని నేను కట్టుబడి ఉన్నా. ఆమె అన్నది మళ్ళీ తర్వాత ఫోన్ చేసి వాళ్ళని అడిగింది,
మనం ఆ అమ్మాయికి మాట ఇచ్చాం, వాళ్ళని ఇచ్చాం, వాళ్ళ డీటెయిల్స్ పంపించమని. ఎవరైనా చెప్తారా అమ్మా? లేదు. ఇవన్నీ చెప్తే కొంతమంది ఇన్స్పిరేషన్ అవుతారు, కొంతమంది ముందుకు వస్తారని చెప్తున్నా. వాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదమ్మా. మాలాంటి వాళ్ళ కోసం నా సొంతంగా నాకు 50,000 కావాలన్నా నేను ఖర్చు పెట్టుకుంటానా, నాకు కారు కొని అన్నా, బంగ్లా కొని అడగలేదు. ఆయన కూడా నాకు కొనిస్తని చెప్పలేదు. నువ్వు చేసే కార్యక్రమాలను నచ్చినే చెల్లే, నువ్వు బాగా చేస్తున్నావు, మాకు రాజకీయాలలో ఉండి మేము చేయలేని పనులు కూడా నువ్వు చేస్తున్నావు స్వచ్ఛంద సంస్థ ద్వారా, ఇన్ని వేల మందికి అవి పాసిబుల్ అని అడిగాడు ఆయన. ఎట్లా పాసిబుల్ నీకు? ఏంటి నువ్వేంటి అసలు? ఒక్క పిలుపునిస్తే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు నీ దగ్గరికి అని అడిగారు. మీకు అవన్నీ క్లిప్పింగ్ చూపిస్తాను. లేడీస్ కి సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడిండు. ప్రజాస్వామ్యంలో ఆయనది, ప్రజల జీవితంలో ఆయన ప్రజలలో భాగస్వామ్యం కాబట్టి ఆయనకు అర్థమైంది కాబట్టి చెప్పిండు. సంధ్యక్క నెక్స్ట్ చైర్మన్ గా చూడొచ్చా మరి? ఒకటి చెప్పనమ్మా, భగవంతుడు ఆశీర్వదించాలి. ఏదున్నా భగవంతుడు అనేది కోతికైనా గీత చక్కగా ఉండాలి అంటారు. చైర్మన్ కోసమో, ఎమ్మెల్యే పదవుల కోసమో, మినిస్టర్ పదవుల కోసమో, పదవుల కోసం సంధ్యక్క పనిచేస్తలేదు. అట్లా పనిచేయాలంటే 22 ఏళ్ళ నుంచి జనాలలో ఉన్న వార్డు నెంబర్ కూడా పోటీ చేయలేదు. ఎందుకక్క? టైం రావాలి. నాకు అడగలేదా ఎవరు మరి? ఒకటి చెప్పనా, ఎవరో అడిగితే ఎవరో చేయదు. సంధ్యక్కకి ఏదనిపిస్తే అది చేస్తుంది. అంటే జనాలు మిమ్మల్ని జనాలు కోరుకుంటారు కదా. జనాలు ఏమంటున్నారు? సంధ్యక్క ఖచ్చితంగా ఉండాలని ఏ రోజు మీకు ఎవరు వచ్చి అడగలేదా? చాలా మంది ఇప్పుడే అడుగుతున్నారు, మీరు చట్టసభలలో ఉండాలి, మీ వాయిస్ అనేది ఉండాలి అన్నారు. చట్టసభలు అనేది అంత ఈజీ ఉండదు. అదేమన్నా పిపర్మెంట్ చాక్లెట్ ఎమ్మెల్యే కావాలంటే ఏమనుకుంటున్నారు? సంధ్యక్క తలుచుకుంటూ వచ్చేటట్టుంది కదా, ఇంత గొంతేసుకొని అందరి గురించి మాట్లాడుతుంది. కాదమ్మా, మనకు అన్ని ఎకనామికల్ గా కూడా ఉండాలి. అంత ఈజీ పని కాదు. అభిమానం వేరు, ఓటు వేరు, ఓటు బ్యాంక్ వేరు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా అక్క? అన్ని విధాలుగా డెఫినెట్ గా. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇంత నేను బయటకు వస్తానమ్మా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు రాజకీయ నేపథ్యం కూడా కాదు. అసలు మాది ఎట్లాంటి ఫ్యామిలీ అంటే, అసలు ఒక మాట కూడా గట్టిగా మాట్లాడొద్దు, బయటికి వెళ్ళొద్దు అనే ఫ్యామిలీ. అందులో నేను మరి ఆనిముత్యం అంటావా, నువ్వు ఇంకేమంటావో, ఫైర్ ఏదైతే చేయొద్దంటే అదే చేస్తాను నేను. అంటే అది నాకు అనిపించింది, నేను చేస్తాను. మా నాన్నమ్మ చుట్టుపక్కల మండలంలో పేరు బాగా మారుమో అవుతుంది. 10 మందికి పెట్టేది, 10 మందికి చేసేది. మండలం వరకే మారుమోయింది, ఇప్పుడు మీది దేశం అంతా మారుమోగుతుంది. అది బర్త్లో వచ్చింది నాన్న. అది ఎంత వద్దని నన్ను అంటారు, ఎందుకే నీకు అవసరమా అని అంటాను. ఎందుకు అంటారు మీరు అంట. అక్క ఒకటి ఏంటంటే, కొన్ని వీడియోస్ కూడా నేను మీకు చూపెడతా. ఇప్పుడు ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకోవడం వల్లనే మాకు అవకాశాలు ఇస్తారు. సో మేము సంవత్సరాల తరబడి ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాము, మాకు ఈ చీరలు కట్టుకోవడం వల్ల అవకాశాలు రావడం లేదు. సో ప్రొడ్యూసర్ అయినా కావచ్చు, డైరెక్టర్ అయినా కావచ్చు, వీళ్ళు ఇలా ఉండమంటేనే మేము ఉండడం వల్లనే మాకు ఇలా మాటలు రావాల్సి వస్తుంది. అంటే విను, వృత్తి ప్రవృత్తి రెండు ఉంటాయి. ఈ రెండేంది, నీ సినిమా షూటింగ్ వరకు, నీకు ఇక్కడ యాంకరింగ్ వరకు, నీ వేషధారణ ఇక్కడి నుంచి ఇక్కడనే మర్చిపోవాలి. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత సామాన్యమైన మహిళగా బతకాలి. వృత్తి ప్రవృత్తి అని ఎందుకు చెప్తున్నా నేను? ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఇది నీ పొట్టకుట్టి కోసం చేస్తున్నావు, అది నీ బతుకు తెరువు కోసము, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసము, నీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు. వృత్తిని ప్రవృత్తిని రెండు ఒక దగ్గర పెడితే ఎట్లుంటుంది? పెట్టలేం కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నేను అనేది ఏంటంటే, నేను సెలబ్రిటీని, నేను ఎంత సెలబ్రిటీని నా బిడ్డకు తల్లినే, ఎంత సెలబ్రిటీనే నేను నా మగనికి భార్యనే. నేను సెలబ్రిటీని రా, నేను ఏం చేయనంటూ ఊగుంటాడు మగడు, ఊగుంటాడమ్మా, ఊరుకోరు. అది మనం అక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికి ఏమైనా, ఎంత ఢిల్లీకి రాజైనా ఒక భర్తకు భార్యనే, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనం కొన్ని సిద్ధాంతాలను మీ ఆఫర్స్ మీకుంటే అక్కడి వరకే చేసుకోండి. సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా వస్తాయి. నేను అనేది ఏంటంటే, సినిమా రంగాల్లో అందరు ఉండరు. 1/4తో 1/2నో ఎంతో 5% 10% కూడా మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నేను ఏమంటున్నామ్మా, మంచి గురించి అంత తొందరగా ఎవ్వరు మంచి గురించి అంత తొందరగా చెప్పరు, బయటికి రాదు. 22 సంవత్సరాల నుంచి రాని ఫేమ్ ఒక్క రోజులు ఎందుకు వచ్చింది? టైం పడుతుంది. అంటే ఒక సెలబ్రిటీని అనడం వల్లనే ఇప్పుడు సంధ్యక్క సెలబ్రిటీ అయిందని చెప్పొచ్చు. సెలబ్రిటీ నేను అనలేదు. నేను అసలు ఆమె సెలబ్రిటీ అని నేను ఊహించలేను. నాగబాబు గారు సెలబ్రిటీ అనే మర్చిపోయినా. నేను కామన్ గా మాట్లాడినా. చూడరా అక్క జబర్దస్త్,
అసలు ఆ జబర్దస్త్ బిగ్ బాస్ నాకు తెలియదు, ప్రామిస్గా చెప్తున్నా. ఏ రోజు చూడలేదా? అసలు ఏ రోజు చూడండి, మీరు మాట్లాడారు కదా జబర్దస్త్ లో ఇట్లా డబుల్ మీనింగ్స్ చూడడం ఉండదు. యూట్యూబ్ లో మనం ఇలా అంటుంటే ఇది ఎక్కడ చూసినా అవే చూస్తుంటారు కదా. ఆ డైలాగ్స్ చూసినప్పుడు జబర్దస్త్ బిగ్ బాస్, ఆ బిగ్ బాస్ అసలు ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. కాకపోతే అప్పుడప్పుడు ఆ క్లిప్పింగ్స్ వస్తుంటాయి, కొన్ని ఓటింగ్ అని యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి ఏందని నేను అవగాహన కోసం చూస్తా తప్ప దానికోసమే నేను టైం తీసుకొని చూడను. టైం ఎంటర్టైన్మెంట్ అవసరం, చాలా అవసరం మనిషికి. నవ్వడము, హ్యాపీనెస్ ఉండడము, ఒక అది మరి ఇప్పుడు ఎవరికైనా పర్సనల్ జీవితం ఉంటుంది, ఎవరికైనా ఉండకుండా ఎట్లుంటుంది. నేను అనేది ఏంటంటే పర్సనల్ జీవితం వేరు, పబ్లిక్ లైఫ్ వేరు. పబ్లిక్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు నేను ఇక్కడ ఏదన్నా ఒక మాట జారిననుకో, నువ్వు దాన్ని వైరల్ చేస్తావు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం. సంధ్యక్క చెయ్యలేము, ఆల్రెడీ అయిపోయింది సంధ్యక్క వైరల్. నానా నేను అనేది ఏంది నానా అంటే, మీలాంటి పిల్లలు లేడీస్ ఇట్లా రావడం చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అక్క. ఎందుకు అంటే మహిళలు ఎదగాలి. కొంతమంది ఎట్లుంటారంటే మహిళలకు మహిళలే శత్రువు. ఎందుకంటే నేను అదే చెప్తాను, నీ ప్రాంతం వేరు, నీ భాష వేరు, నీ సాంప్రదాయాలు వేరు, నీ సామాజిక వర్గం వేరు, నాకు నీకు పోటీ ఎందుకు? నేను అనేది అది. మనం అక్కడ పోల్చుకోవద్దు. నువ్వు ఎదగాలి, ఏదన్నా కావాలి అంటే ఆమెకి ఎందుకు ఇచ్చిండ్రని కాదు, నాకు ఇవ్వండి, ఆమెకి ఎందుకు ఇచ్చిండ్రనే మాట మనం మాట్లాడొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకు నేను పోటీ కాదు, దేంట్లో కాదు, నాకు నువ్వు పోటీ కాదు. నీ యాంకరింగ్ నేను చేయలేను, నీ వృత్తి అది. నా లంగా రాజకీయాలు నువ్వు చేయలేవు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటుంది. నేను వాళ్ళ గురించి చెప్తున్నా తప్ప నేను మహిళల గురించి చెప్తున్నా. నేను నీకు మహిళను ఒక్కదానివే ఉన్నావా, వామో ఇంకెవ్వరు చెప్పలేడా అని నన్ను అట్లా కూడా అంటున్నారు. నేను చెప్తున్నాను, మీకు చెప్పలే. నాకు తోచింది నేను చెప్పిన, పబ్లిక్ రిసీవ్ చేసుకున్నారు. సో అంటే వ్యక్తిగతంగా పక్కన పెట్టేసి పర్టికులర్గా అనసూయనే టార్గెట్ చేసింది సంధ్యక్క. పర్టికులర్గా అనసూయ గారే శివాజీ కామెంట్స్ని ఇన్స్టాలోనో అది ట్విట్టర్లోనో ఏదో పోస్ట్ చేసి ఆమె మాట్లాడింది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ప్రజలలో మార్పు రావాలి అంటే చర్చ రావాలి. చర్చ రావాలి అంటే ఇప్పుడు 5-6 రోజుల నుంచి ఇది ట్రెండింగ్ నడుస్తుంది. అవును, భయం వేస్తుంది కొంతమంది అమ్మాయిలకి. అవును, ఓర్ నైనో వచ్చింది 100% కాకుండా 10-20% ఓర్ నైనో చున్నీ వేసుకోకపోతే ఎట్లుంటుందా, ఓర్ నైనో మొత్తం కోట్ల మంది ఒక చర్చకైతే దారి తీసినామా మేము? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సమాజానికి మేము 10% మా సేవ చేసినట్టే కదా, ఒక మెసేజ్ ఇచ్చినట్టే కదా. అంటే నేను ఏమంటున్నాక, ఇది ఇప్పుడు మనం మాట్లాడినంత వరకే కంటిన్యూ అవుతుంది. తర్వాత మళ్ళీ ఎవరి లైఫ్ లో వాళ్ళు కదా. ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థ నమ్మలేదు ఎవరు రాజకీయ నాయకులు. 22 ఏళ్ళ నుంచి పెట్టినావు అమ్మ నువ్వు అన్నారు. నిజమా అమ్మ? నువ్వు ఏడే చేసినావు అన్నారు. ఓ ఏవి రిలీజ్ చేశా, ఎవరు చేయరమ్మా అన్నారు. ఇంతుందా అమ్మ నీకు అన్నారు. ఇప్పుడు మీడియా రంగం వాళ్ళు పబ్లిక్లో తీసుకురావడం అనేది పెద్దన్న పాత్ర వహిస్తారు. చేతులెత్తి నమస్కారం మీడియా రంగానికి. ఎందుకంటే మాలో ఉన్న టాలెంట్ని మీరు బయటకు చూపించినారంటే, నాకు కెనడా నుండి, యుఎస్ నుంచి కాల్స్ వచ్చినాయి, మీకు ప్రూఫ్స్ కూడా పంపించిన. డబ్బులు ఓదా డబ్బులు ఇవన్నీ నథింగ్. నేను అనేది ఏంటంటే, ఒక స్త్రీగా జన్మించినప్పుడు డబ్బులకు ఇచ్చినంత ప్రిఫరెన్సు, బంగారుకి ఇచ్చినంత ప్రిఫరెన్సు బీరోలలో పెట్టుకొని లోకల్ చేసుకొని వస్తాం మనం. కానీ నీ శరీరంలో ఉన్న భాగానికి నువ్వు ఎందుకు భద్రత కల్పించుకోవు అనేది నేను అడుగుతున్నా. జీవం లేని డబ్బుకు, జీవం లేని వస్తువులకు నువ్వు అంత ప్రిఫరెన్స్ ఇచ్చి తాళాలు వేసుకున్నప్పుడు, నీ ఒంట్లో ఉన్న పార్ట్స్ని, నీ ప్రైవేట్ భాగాలను 10 మందికి ఎందుకు చూపించాలని నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు వాటర్లో ఉన్నప్పుడు ఆమె వేసుకోవాల్సిన డ్రెస్ వేసుకుంది కదక్క అన్నావు కదా, అది సినిమా షూటింగ్ కాదు. అది అంటే నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నా. నాకండి యూత్ కొంతమంది ఏంటంటే, ఈమె చీరలు కట్టుకుంటుందని మేము ఎందుకు కట్టుకోవాలి? ఒక మాట చెప్పనా, నేను ఏమంటున్నా, ఆమె ఏమన్నది, వెకేషన్కి వెళ్తున్నా, అవును నేను హస్బెండ్తో ఫ్యామిలీతో వెళ్తున్నా అని చెప్పింది. నీ హస్బెండ్తో నువ్వు వెళ్ళినప్పుడు షూటింగ్ కాదు అది. తర్వాత నిజ జీవితంలో కూడా కాదు. మీరు ప్రైవేట్గా ఒక వారం రోజులు పిల్లలను తీసుకొని టూర్ వెళ్ళిండ్రు, హ్యాపీగా జర్నీ చేయడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. లేడీస్ కూడా మనకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది, టైం తీసుకుంది పోయింది. అక్కడ పర్సనల్గా ఉన్న లైఫ్ని తీసుకొచ్చేసి పబ్లిక్లో పెట్టినావు కదా. నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకున్నావు, అది నీ భర్తతో, పబ్లిక్కి నచ్చదు. నీ భర్తకి నచ్చుతుంది, నువ్వు వేసుకోవడం కరెక్టే, నీ భర్త ముందు ఉండడం కరెక్టే, నువ్వు ఎంజాయ్ చేయడం కరెక్టే, నీకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం కరెక్టే. బట్ నువ్వు చేసిన తప్పేంటి అంటే, పబ్లిక్లో పోస్ట్ చేయడమే తప్పు. నువ్వు చేయడం తప్పు కాదు. ఇంకా సినిమా మూడ్లోనే ఉండి పెట్టింది అనుకోవచ్చు. అందుకనే వృత్తి ప్రవృత్తి అని చెప్పింది. అందుకే
వృత్తిని ప్రవృత్తిలోకి తీసుకొస్తుంది. అలా తీసుకురాకు అంటున్నా. సెలబ్రిటీ అంటే అక్కడ వరకే స్టూడియో వరకే ఉండాలి, తర్వాత నీకంటూ ఒక లైఫ్ ఉండాలి, దాన్ని ప్రైవేట్ గా పెట్టుకో అని నేను చెప్తున్నా. అనసూయ వాళ్ళ హస్బెండ్ ని కూడా మీరు చాలా మాటలు అన్నారు. ఇప్పుడు అనసూయని చాలా మాటలు వాళ్ళ హస్బెండ్ అన్నానంటే తన వీడియోలు చూసి నేను అన్నా. ఆమె ఎవరో నాకు తెలియదు, కాకపోతే పోచంపల్లిలో పుట్టింది, భూదాం పోచంపల్లిలో ఉంటుంది, వాళ్ళ ఇల్లు తెలుసు, నాకు అన్ని తెలుసు. వాళ్ళ నాన్న కూడా ఇక్కడ లాలాగూడలు ఉంటాడు, ఆయన ఏదో ఎంప్లాయీ, బ్రాహ్మణ కుటుంబము, సాంప్రదాయ కుటుంబం. డిగ్రీ వరకు కూడా ఆమె డ్రెస్సెస్ చాలా నీట్గా ఉండేవి. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇప్పుడు ఏదో బీహారు భర్తను చేసుకుంది కాబట్టి కట్టుబాట్లు సాంప్రదాయాల గురించి పెద్దగా తెలియదు ఆ అబ్బాయికి. ఇక ఇదే కదా డబ్బులు వస్తున్నాయి, ఇదే కదా ఏదైతే ఆమె 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 రంగం అదే కదా అంటే తను ఏదో లవ్ చేసినందుకు భార్య మీద ప్రేమతో అన్నాడు, అది ఓకే అంతవరకు. వాళ్ళ హస్బెండ్ గురించి స్వప్న గారు ఏదో ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఈ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు మీ వారు ఏమన్నారా అని అడిగింది. అవును, అడిగినప్పుడు ఆమె సమాధానం ఏం చెప్పాలి? దాటవేయాలి. దాటవేయకుండా మంచిగా ఇట్లా, మీకు ఒక విషయం తెలుసా అండి, మా హస్బెండే గ్రేట్గా గొప్పగా వాడేదో ఉద్ధరించినట్టు ఈ డ్రెస్సెస్ మొత్తం మా ఆయనే సెలెక్షన్ చేస్తాడు, మీకు ఏమన్నా తెలుసా అని. అంటే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే ఈ ఆఫ్ డ్రెస్సెస్ కడ్రాయ డ్రెస్సెస్ నీ మొగడే ఇచ్చి నువ్వు పబ్లిక్లోకి వెళ్ళమన్నాడు అంటే వాడు ఎంత ఎదవా అని అనమా? అనకపోతే ఏమంటాడు? వామ్మో మన ఆయనే నా బంగారు కొండ అంటమా? నాకు అంత లేదయ్యా, నాకు అంత లేదు. అది పబ్లిక్లోకి వచ్చి చెప్పినప్పుడు నేను పబ్లిక్లోనే అంటా. సిగ్గుండాలి, శరం ఉండాలి, బుద్ధి ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు? నీ కొడుకు మమ్మీ ఓ డ్రెస్ వచ్చాని ఏ మమ్మీ అంటాడంట. వాడు తెలుగే అంటే ఆమె ఓపెన్ గా చెప్పినప్పుడు నేను ఎందుకు ఓపెన్ గా అనొద్దు? సంధ్యారెడ్డి ఎందుకు ఓపెన్ గా అనొద్దు? నీకు చెప్పే రైట్ ఉన్నప్పుడు సంధ్యారెడ్డికి ఎందుకు లేదు ఓపెన్ గా? నువ్వు సంధ్యారెడ్డి నిన్నే టార్గెట్ ఎందుకు చేసి నువ్వు చెప్పినావు కాబట్టి అన్న అంత తింటున్నాను బొక్కలు ఎవరు మెడల్ వేసుకొని తిరగరమ్మా. నీ రైట్స్ నీకున్నప్పుడు నా రైట్ నాకు ఉంటుంది, పబ్లిక్ రైట్ పబ్లిక్ ఉంటది. ఆ రోజే సంధ్యారెడ్డి అక్క ఎందుకు రేస్ గా నాకు ఆ రోజు కనిపించింది, ఆ రోజు నాకు అనిపించింది. మీడియా వాళ్ళు వచ్చి అడిగారు, నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి దాంట్లో సంధ్యక్క దూరదా నీకు చెప్పిన, ప్రతి కొంపలో నాకు దూరడానికి నాకేం పని లేదా? వాళ్ళు వచ్చి ఇట్లా ట్రెండ్ అవునా బాబు అంటే వీడియో చూపించి వాళ్ళు చూపించినప్పుడు రియాక్షన్ అయినాయి, అది పబ్లిక్లోకి వచ్చింది. అంతే తప్ప నేను అనసూయని టార్గెట్ చేయలే. నేను ఏదో రాజకీయాలలో ఏదో మాట్లాడుతున్న సందర్భాలలో టార్గెట్ చేయలేదు అనుకుంటే టార్గెట్ అంటే ఆమె మరి ఇప్పుడు సమాజానికి ఏమేసి అంటే ఇప్పుడు ఆమె మొగన్లాగా నీకు కూడా అంటే మన మొగన్లు కూడా కొనియాలి అట్లా డ్రెస్సులు అంటే అట్లా డ్రెస్సులు కొనిచ్చేసి తిరుగుపోండి అని చెప్పేసి తిరిగిపోతుండక్క. మరి నీ మొగడు నా మొగడు ఒప్పు అని దాని మొగడు ఒప్పుకున్నప్పుడు దాన్ని ఏమనాలి? నేను అసలు ఏ మొగడు ఒప్పుకోడు. తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాలలో కాదు, ఎంత దేశాలు మారినా కట్టుబాట్లు మారినా నా మొగడు నా పెళ్ళం అందం నేనే చూడాలి అంటాడు. నా పెళ్ళం అందం నా ప్రైవేట్ భాగాలు నా సొంత మనిషిని 10 మంది చూడాలని ఏ మొగడు కోరుకోడు. ఆడి కోరుకున్నాడు కాబట్టి అని తిట్టిన. మణి శర్మ గారిని ఎందుకు అంత కక్షగట్టిగా మాట్లాడుతున్నారు అంటే ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటది కదా. నేను ఏం చెప్పిన అభిమానం ఉంటే దానికే దిక్కులేదు. దీనికో అభిమాన సంఘం, దానికో అధ్యక్షుడు, వాడో మనిషి నేను అదే అన్న మరి అదే రా నాయన ఆ షెడ్డీ డ్రైవర్ నీ పెళ్ళానికి అంటే నేను ఎందుకు ఇస్తాండి అంటాడు. అంటే వాడు పెళ్ళానికి అయితే బాగానే ఉండాలి, ఆ పక్కన్న ఆడవాళ్ళు మాత్రం ఫ్రీగా చూస్తాడు వీడు. మరి ఏం చెప్పాలి నేను వాటి సమాధానం? నేను అనేది ఏంటంటే మగోడు అయినా ఆడదాను అయినా 99% ప్రజల కొరకే మనం మాట్లాడాలి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మేము మాట్లాడిన మాటల తర్వాత మీరు పబ్లిక్ దగ్గర కూడా వెళ్ళి చూసుకోండి. ఒక ఊర్లలోకి వెళ్దాం, అనసూయ వేసుకునే డ్రెస్సులు బొమ్మ పట్టుకొని పోదాం, లేదంటే అనసూయ డ్రెస్ వేసుకొని పబ్లిక్లోకి పోదాం. నేను సరే ఇట్లా వస్తానా పంజాబ్ డ్రెస్ వేసుకుంటానా ఇంకెట్లా వస్తాను ఆ సేన్ పని చెట్కలపాలు చేసుకొని ఊర్లలో ఉంటారు కదా మా అమ్మలు నా నాయనమ్మలు ఉంటే పోదాం. వాళ్ళు తిట్టే తిట్లకి ఇక బయటికి రారేమో. మరి అంటే నేనేమంటున్నా ఇప్పుడు అప్పుడు పోయిన తర్వాత పోయమ్మ అనసూయని మంచి పని చేసినావు అని అంటే నువ్వు దేనికైనా నేను కట్టుబడి ఉంటా నీ ఎస్ఎస్ ఛానల్ ద్వారా. పోదామా మరి? అందరు మీకే సపోర్ట్ ఉన్నాక ఇంకెక్కడ వస్తారు అక్క? నేను అనేది ఏంది, యూత్ కొంతమంది అడుగుతున్నారు. యూత్ అడుగుతాడు, యూత్ ఎవడు అడుగుతాడు? వాడికి యూత్ కావాలి. మరి ఇప్పుడు ఫ్రీగా చూపించినప్పుడు వాడు కావద్దా? ఇప్పుడు ఫ్రీగా చూడాలంటే ఏం చేయడు? పిల్లలు లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు. అనసూయ ఫ్రీగా చూపించిన ఎందుకు చూడాడు? చూస్తాడు. ఎప్పుడైనా ఫ్రీగా వస్తుంది. బజార్లో పోతుంటే 500 పడతాయి, 500 దొబ్బేసుకుంటూ పోతా, పక్కకెళ్ళి వెళ్ళిపోతావు, తీసుకొని పోతావా నువ్వు? చెప్పు. 500 పడతాయి అమ్మాడా? నేనేదో తీసుకుంటా, నువ్వు తీసుకుంటావు తీసుకోవా? తీసుకుంటావు కదా. ఫ్రీగా దొరికినాక ఎందుకు తీసుకో? మొగోడు కూడా అంతే. మరి నువ్వు ఫ్రీ షో చూపిస్తున్నప్పుడు ఆడెందుకు చూడడు? వాడి ఇష్టం, వాడి నోరు వాడి ఇష్టం, వాడు ఏదైనా అంటాడు, ఏదైనా జరగవచ్చు. వాడిని ఎందుకు అనాలి?
నీకెంత స్వేచ్ఛ ఉంది, మొగోడు కూడా అంతే స్వేచ్ఛ ఉంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? స్వేచ్ఛనే రాలేదని మాట్లాడుతున్నాడు. స్వేచ్ఛ ఒకటి చెప్పనా, నాన్ వెజ్ గాని గురించి నువ్వు మాట్లాడడము వేస్ట్. ఎందుకంటే వాడు ఒక ఎదవ, వాడు పిచ్చి కుక్క, వాడు ఒక మనిషేగాడు. వాడు తల్లిపాలు తాగి తల్లి రొమ్ములో విసుకే ఎదవ గురించి మనం మాట్లాడుకొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం? నాకు అస్సలు ఇష్టం లేదు వాడి గురించి మాట్లాడు. అనసూయ అనే వ్యక్తి ఒక మహిళల మనోభావాలను కించపరిచే విధంగా మీరు అంటుర్రు. ఆమె కించపరిచిందండి, స్వేచ్ఛ అన్నారు అంటే బట్టలలో స్వేచ్ఛ లేదు. నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నా, రాసి పెట్టుకోను. స్వేచ్ఛ అనేది మగవాడితో సమానంగా ఆర్థికంగా ఎదుగు, నువ్వు ఆర్థికంగా ఎదుగు, సమానంగా ఉండు, నువ్వు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీకు ఇష్టమున్న భాగస్వామిని ఎంచుకో, నీకు ఇష్టమున్న గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని ఎంచుకో, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, అది స్వేచ్ఛ. బట్టలు సగం సగం బట్టలతోని పబ్లిక్లోకి వస్తే పబ్లిక్ రియాక్షన్ కూడా ఇట్లానే ఉంటుంది. ఎంతమంది మీద కేసులు పెడతావు? ఎంతమంది మీద పెడతావు? ఈ 99% ఉన్న వాళ్ళందరినీ కేసులు పెడతావు. నువ్వు షూటింగ్లో పోతావా, ఇంట్లో ఉంటావా, లేకపోతే అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లు కేసులు చుట్టూ తిరుగుతావా? ఎంతమందిని బెదిరిస్తావు? 99 మారమంటావా? ఒక్కదాన్ని నువ్వు మారమంటావా? నువ్వు ఒకదాన్ని మారొచ్చు. మారంటే నువ్వు పబ్లిక్లో పెట్టుకోకు, మిగతా అన్నీ ఏమైనా చేసుకో, నువ్వు ఏడన్నా తిరుగు, ఎక్కడన్నా పో, మొత్తం విప్పుకొని తిరిగినా మాకు నష్టం లేదు. మేము అనేది అది నీ వృత్తిని ప్రవృత్తిగా కూడా నువ్వు చేసుకుంటూ పోతే ఎవడేం చేయలేడు. నేను అది రోజు అంటే నేను పెద్ద గొప్పదాన్ని, నేను అది అంటే చికిరి చికిరి సాంగ్లో అదే అనే దాంట్లో ఈ వర్డ్ ఉంది. ఈమె పోయి రామ్ చరణ్ మీద కంప్లైంట్ ఇస్తుందా? మహిళా కమిషనర్కి ఇస్తుందా? దానికి దమ్ము ధైర్యం అంటే ఏమను? ఇటువంటి పొగనంబోక దానికి నాగబాబు గారు ఒక సనాతన ధర్మం అని ఆయన తమ్ముడు ఇవాళ తెలుగు రాష్ట్రాలల్లో సనాతన ధర్మం గురించి చెప్తే చక్కగా ఆడవాళ్ళను, వాళ్ళ భార్య, 2 భార్యలు మంచిగా చక్కగా సనాతన ధర్మం ఆచరిస్తూ చీరలు కట్టుకొని పిల్లల్ని ఒక ధర్మ మార్గంలో నడుపుకుంటూ ఒక జనసేనని నడుపుకుంటూ పోతుంటే చీడపురుగులాగా ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఈ దొమ్మరదానికి ఒత్తాసు బలికి ఆయన 0 అయ్యింది. ఇవాళ ఎంత మంచివాడు ఆయన నాగబాబు. ఎందుకు నోర్దురా స్వేచ్ఛ వేసుకున్నా అంటే నీకు ప్రెస్ మీట్లు పెట్టేసి స్వేచ్ఛ ఏం స్వేచ్ఛ? తండ్రి వయసు ఉంది, నీ తండ్రి అట్లానే చెప్తాడమ్మా, బట్టలు ఇట్టేసుకొని తిరుగు, నీకు స్వేచ్ఛ ఉంది, ఈ డ్రెస్ వేసుకొని తిరిగి రాపోవని చెప్తాడా? ఏ తండ్రి చెప్పాడు. ఈ తండ్రి చెప్పిండు. తండ్రి తగ్గట్టే పిల్లలు కూడా ఉంటారు. మీ డాడీకి నువ్వు ఎందుకు భయపడతావు? కొంచెం లేట్ అయితే భయపడతావు, డ్రెస్ కాదు. డాడీకి చెప్పాలి, డాడీ తిడతావు, డాడీ నువ్వేందిరే నాయన తిరుగు, పబ్లకు తిరుగు, 12 గంటలకు రా, 1 గంటలకు రా. ఇదా కల్చరు? మీకు చెల్తుందండి. మీకు కోట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మెగాస్టార్ ఫ్యామిలీ, మీకు కట్టుబాట్లు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు ఉందని మెగాస్టార్ ఫ్యామిలీ చాలా చక్కగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎందుకమ్మా నాగబాబు భార్య కూడా బాగుంటుంది, నిహారిక కూడా అమ్మాయి డ్రెస్ బాగానే ఉంటుంది. నువ్వు ఇచ్చే విచ్చలవిడతనంతోనే అమ్మాయికి ఈరోజు ఆమె లైఫ్ అట్లా కావాల్సి వచ్చింది. నువ్వు అదే కట్టుబాట్లతో వద్దమ్మా, అల్లుడు చెప్తుండు నువ్వు వినమ్మా, నువ్వు వెళ్ళమ్మా అంటే అయిపోయేది కదా. అవునండి, ఆమె ఇష్టము, ఆమె స్వేచ్ఛ అన్నారు కాబట్టి ఇట్లా అవుతుంది. నీకు తెలుస్తుంది ఒక పర్సనల్ లైఫ్ కదా. ఇంకా అందుకని నేనేమంటున్నా, ఒకసారి బయటికి పబ్లిక్ మనిషి వచ్చిన తర్వాత వాడు పర్సనల్ మొత్తం తీస్తారు బయటికి. బజార్లో ఎందుకు వేసుకోవాలి మనం? ఎంతోమంది హీరోలు ఉన్నారు, ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు. ఎందుకు దాని చక్కదనానికి ఎందుకు ఎవరు స్పందించలే? నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టినావు? ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు పెట్టిండు? ఆర్జీవి గారు ఎందుకు అన్నాడు? నా అన్వేష్ గారు ఎందుకు అన్నాడు? ఈ సిగ్గులేని ముండ దేశం అంతా అన్వేష్ గారిని తుప్పు ఉంస్తే నా తమ్ముడు ఆడని చెప్తుంది. దీని కోశకారం పెట్టాలి ఈ మాటలు మాట్లాడినప్పుడు. ఏమ్మా నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఇవాళ కేసులు పెడుతుంటే కేసులకు భయపడతామా? ఏమండి, ఒక్కటే చెప్తున్నా లావణ్య, భూమి మీద పుట్టినప్పుడు ఏదో ఒకటి చేసిపోవాలి మనం. అది జీవితానికి ఒక అర్థం, పరమార్థం. అందరం బతుకుతాం, అందరం పుడతాం, అందరం తింటాం, అందరం చచ్చిపోతాం. కానీ మనకంటే ఏదో ఒకటి భూమి మీద వదిలిపెట్టిపోవాలి. అది లైఫ్. మొత్తానికి సంధ్యక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నా కూడా శారదా మేడం కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది మీరు మేడం గురించి కూడా. ఎందుకట్లా? నేను మేడం అనలేదు. మహిళా కమిషనర్ గారు 10 మందికి హెల్ప్ చేయాలి అంటే కమిషనర్లో ఏమేమి చట్టాలు ఉంటాయి ఒక అవగాహన కల్పిమన్నా. తనకి 2 ఆడపిల్లలు. నేను ఆమెను ఎప్పుడు ఏం మాట్లాడలేదు. మహిళా కమిషనర్ దగ్గరికి రావాలంటే ఏమేమి చట్టాలు ఉంటాయి, అవేర్నెస్ తీసుకురావాలి, టైమింగ్స్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, మహిళల మీద జరుగుతున్న దాడులను మనం చెప్పే వరకే కాకుండా ఒక మహిళా కమిషనర్ ఉంది అనేది ఆడలు ఉండాలి, ఒక భయం ఉండాలి ప్రజలలో, మహిళలైనా పురుషులైనా ఏదైనా సమాజం మీద. ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తే సగం బట్టలతోని నరకయాతన అవి చూడలేక వస్తున్నాం. దాంట్లో మీద నజర్ పెట్టాలి మహిళల వస్త్రధారణ విషయం అని నేను చెప్పాను.
ఎందుకంటే సమాజంలో ఒక మహిళా కమిషన్ అంటే సుప్రీంకోర్టు జడ్జి లాంటి తెలంగాణ రాష్ట్రానికి మహిళలకి ఆమె అంటే నాకు చాలా అభిమానం, చాలా బాగుంటాం మేము. నేను తనని అనలేదు. నేను అన్నది ఏంటంటే మన పరిధిలోకి వచ్చినప్పుడు కొంచెం అవగాహన చెయ్యాలి. ఇప్పుడు మీరు ఎట్లయితే శ్రీ చైతన్య స్టూడెంట్స్కి అండగా ఉంటూ ముందుకెళ్తున్నారో మహిళలను కూడా మమేకం అవుతూ ప్రజలలో తిరుగుతూ నేనున్నానని ఒక భరోసా కల్పించమని శారద గారు చెప్పాను. ఇప్పుడు సంధ్యక్క ఇన్ని టీవీల దగ్గరకు వచ్చి మాట్లాడుతుందంటే నాకు ఏ పదవి లేకుండా మీరు ఎందుకు ఆదరిస్తున్నారు? నా భావజాలం మీకు నచ్చిస్తున్నారు. ఆమె ఇంకా గవర్నమెంట్లో ఒక కమిషన్ చైర్పర్సన్. మీరు పిలవకపోయినా 10 మీడియాలు వస్తాయి ఆమె దగ్గరికి. ఆ స్థాయిలో ఉండి ఇంకా చెయ్యొచ్చు అంట నేను. ఎందుకంటే ఆమె చెప్పే ప్రతి మాట 10 మంది చూసి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు వచ్చిన గాడ్ గిఫ్ట్ ఉపయోగించుకోవాలని చెప్తున్నా నేను. మాకు ఏ ప్లాట్ఫామ్ లేకపోయినా నేను ఒక సాధారణమైన మాట్లాడితే నాకు ఇంత మైలేజ్ వచ్చింది అన్నప్పుడు మీకు ఇంకా వస్తుంది. మీరు 10 మందికి మంచి చెయ్యండి, మళ్ళీ అవకాశం రాదు అని చెప్పాను. గతంలో సునీతా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. నేను గతంలో కూడా అన్నా, ఉంది అంటే ఉంది. కానీ ఆమె ఎంత ఉన్నా కట్టుబాట్లతో రాజకీయాలలో ఉన్న సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొండా సురేఖ గారు, అక్కడ ఆంధ్రలో అనిత గారు, పిడతల రజని గారు, మా దగ్గర సీతక్క, డికే అరుణ గారు ఎంత చక్కగా ఉంటారమ్మా. అంతెందుకు మన కవితకి ఎంత బాగుంటుంది కట్టుబట్టులో. నేను అనేది ఏంటంటే రాజకీయాలు వేరు, సెలబ్రిటీస్ ఒక రాజకీయ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ వస్త్రధారణ గురించి ఎవరైనా విమర్శిస్తారా? విమర్శించరు. మంచిగా చెప్తాం. వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలి. డికే అరుణ గారు జ్యువెలరీ గురించి, ఆమె శారీస్ గురించి ఎంతమంది చర్చించుకుంటాం, అవునా కదా? ఎంత చీర ఎంత బాగా కట్టింది అని. సీతక్క ఎంత సింపుల్గా ఉంటుంది. ఆమె నాకు తెలిసి ఆట్లీ ఒక 1000 రూపీస్ లోపే ఉంటాయి శారీస్. ఎంత చక్కగా ఎంత నిండుగా ఉంటుంది. లేవమ్మా మా దగ్గర డబ్బులు లేవు, కొన్ని పెద్ద వేలు చీరలు కట్టుకోవచ్చు. ఆమె ఎందుకు మొదటి నుండి ఆమె అట్లనే ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత పొజిషన్కి వచ్చినా అలానే ఉంటుంది. ఇదే లావణ్య నేను అడిగింది. అనసూయని కూడా అదే చెప్తున్నా. నువ్వు వచ్చిన స్థాయి మర్చిపోతున్నావు, వృత్తిని ప్రవృత్తిని కలిపి చేస్తున్నావు. ఎంత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఒక ఆడపిల్లగా మనం నేర్చుకోవాల్సింది అన్న. ఆడపిల్లని నేను అనగతొక్కుతున్నా అని నువ్వు మాట్లాడుతున్నావు. అనగతొక్కట్లేదు. నీ గౌరవాన్ని పెంచాలి, మన గౌరవాన్ని కాపాడుకోవాలి, స్వేచ్ఛతో పాటు సమాజం మీద బాధ్యత ఉండాలని చెప్తున్నా నేను. సంధ్యక ఒకటి దాదాపుగా చాలామంది అడుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక మనిషి రెడీ అయినంత మాత్రాన, ఇట్లా ఉన్నంత మాత్రాన ఆ మనిషి క్యారెక్టర్ని మనం జడ్జి చేయగలుగుతామా? అంటే ఒక్కటైతే మనం చెప్పొచ్చు నాన్న, క్యారెక్టర్ అనేది సెకండరీ. ఫస్ట్ మనము ఆఫీస్లోకి రాగానే నిన్ను చూడగానే ఒక ఫస్ట్ ఇన్స్పిరేషన్, బెస్ట్ ఇన్స్పిరేషన్ అంటారు. అక్క మీరు ఎంత బాగున్నారు అన్నారు. నాదేందనేది నీకు తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ కనిపించేది క్యారెక్టరా నీ వస్త్రధారణ? వస్త్రధారణ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఎప్పుడు 6 నెలలు వాళ్ళతో ఉండాలి, సాహసం చేయాలి మనం. 6 నెలలకు కాదు, 1/2 నిమిషం చాలు. నేను చూడగానే చెప్పొచ్చు, టాప్ టు బాటం చెప్పేస్తాను నేను. సైకాలజీకి అది కూడా చెప్తాను. రేపు ఏం జరగబోతుందని కూడా చెప్తాను నేను. ఈ మాట అంటే రేపు ఏమొస్తుంది, ఏం మాట్లాడతారు. ఈ అమ్మాయి మా దగ్గర టైలరింగ్ నేర్చుకునే అమ్మాయి ఉందనుకోండి, ఈ అమ్మాయి మధ్యలోనే వస్తుందా, లాస్ట్ వరకు నేర్చుకుంటుందని చెప్పేస్తాను నేను. మీరు రాసి పెట్టుకోమంటే తర్వాత అడుగుతా, ఎట్లా చెప్పారు మేడం, ఎట్లా చెప్పారు అక్క మీరు అని అంటారు. సైకాలజీ అంతే. వీళ్ళందరూ ఇప్పుడు జాతకాలు చెప్పేటోళ్ళందరూ ఏం సైకాలజీ, వాళ్ళు ఏమన్నా మంత్రాలు తంత్రాలు ఏమి ఉండవు, ఏదో అట్లా. నేను అనేది ఏంటంటే వస్త్రధారణను బట్టి 100% ఉంటుంది రెస్పెక్ట్. మీ దగ్గర నేను వచ్చా, నేను మిడ్డీల మీద వస్తా, నువ్వు తీసుకుంటావా నాకు ఇంటర్వ్యూ? తీసుకుంటావా చెప్పు. బట్ ఇంకో డ్రెస్ తెచ్చుకున్నావు అక్క అని అడుగుతా నేనైతే. ఎందుకు అడుగుతావు? ఒక బిడ్డగా, ఒక తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల బిడ్డగా నీకు ఒక బాధ్యత సమాజం మీద. అంటే ఆ మిడ్డీ మీదనే వచ్చేసి ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా నువ్వు తీస్తావా? ఎందుకు తీయవు మరి ఎందుకు సమాజాన్ని మనం ఎందుకు సమాజం పాడవుతుందని ఎందుకు అనసూయని మనం అనకూడదు? సరే వేసుకున్నావు, గమనుండు, పబ్లిక్లో పెట్టకు, అది నీ స్వేచ్ఛ. ఫైనల్గా ఒక మాట ఏం చెప్తావు అక్క అనసూయకి? ఇంకా అనసూయకి ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటున్నా. నీ వేషాలు నువ్వు వేసుకో, నువ్వేమన్నా తగలబడు, నువ్వేమన్నా ఉండు, మాకు సంబంధం లేదు. సమాజాన్ని మాత్రం చెడగొట్టకు. కూషేగాడిది వచ్చి మేషేగాడిది చెడగొట్టింది అన్నట్టుగా నిన్ను చూసి నువ్వు ఇన్స్టాగ్రామ్లో మంచి మెసేజ్లు ఇవ్వు.
నువ్వే దడమేస్తే నేను మడమేస్తా, మీరు పారాషూటర్స్, మీరు పరాన్న జీవులు అంటే నాలుక కోస్తాం. ఇంకొకసారి నన్ను కాదు ఎవరినన్నా, నువ్వు పరాన్న జీవే, నువ్వు కూడా ఇంట్లో డ్రైవర్ మీద ఆధారపడతావు, నువ్వు కూడా వంట మనిషి మీద ఆధారపడతావు. డబ్బులు ఇస్తున్నావు నా అహంకారమా? డబ్బులు ఇచ్చినా కూడా పరాన్న జీవే నువ్వు ఒక్కరోజు డ్రైవర్ రాకపోతే బయటికి రావు, అసలు ఒక్కరోజు బౌన్సర్లు లేకపోతే బయటికి వెళ్ళవు నువ్వు. మాకు అది లేదు, మా పని మేము చేసుకుంటాం, మా ఫుడ్ మేము చేసుకుంటాం. నువ్వు చెప్తున్నావు నిన్న నేను కొనుక్కుంటా, నేను తింటా అంటే అది కూడా పరాన్న జీవే. ఎవడో చేసినాకనే తెచ్చుకొనే తిన్నావు నువ్వు. నీ ముఖానికి ఒకసారి కాఫీ పెట్టుకుంటావు అంతే. నువ్వు రోజు వంట చేసి పిల్లలకు బాక్స్ కట్టు, అప్పుడు నేను సంఘజీవి అంట. నేను ఇదన్నీ చెప్పేటప్పుడు బాగానే చెప్తాం, ఆచరించాలి. ఏదో నువ్వు సెలబ్రిటీ కదా, నేను ఏదన్నా నాకు ఫాలోవర్స్ ఉర్రు, నా ఎంబడు సొల్లు గారుస్తున్నారు అంటే అది కుదరదు. నేను ఒక్కటే చెప్తున్నా, సమాజంలో మీ బాధ్యత చాలా ఉందమ్మా. నువ్వు ఒక సెలబ్రిటీవి, ఇకనే నన్ను మార్చుకో. ఎందుకంటే అందరికి అన్నీ తెలియవు, కొన్ని తెలిసినప్పుడు కొంచెం తగ్గాలి. తగ్గితే నీకు మంచి ఆఫర్లు వస్తాయి. నువ్వు చీర కట్టుకుంటే చాలా బాగుంటావు. నేను చీరనే కట్టుకోమని చెప్తలేను, డ్రెస్ వేసుకోవద్దని చెప్పట్లేదు. నీ పర్సనల్ లైఫ్ పబ్లిక్లోకి వచ్చినప్పుడు కొంచెం ఉందాగా డ్రెస్ వేసుకుంటావా, ఏది వేసుకున్నావో కొంచెం ఉందాగా ఉండండి. తర్వాత మీరు బెడ్రూమ్లో ఉంటారా, మీ హస్బెండ్తో ఎక్కడ ఉంటారా, ఏది ఉంటారో అది మీ ఇష్టం అండి, మాకు సంబంధం లేదు. నేను అనేది ఒకటే, చీరనే కట్టుకోమని ఎవరు చెప్పరండి. ఏదైనా ఒక డ్రెస్ నిండుగా ఉండాలి, ఇబ్బంది కలగకుండా ఉండాలి, మన భాగాలను మనము భద్రపరచుకోవాలనేది చెప్తా అంతే. మన రక్షణ మనమే. బౌన్సర్లు, మన దేహానికి ఒక బౌన్సర్లు మనకు తోడుగా వస్తున్నారంటే అంత దౌర్భాగ్య స్థితి ఇంకొకటి ఉండదు. నేను అనేది అయితే అది. నిధి అగర్వాల్కు బౌన్సర్లు లేకపోతే ఆ రోజు పరిస్థితి ఏమిటి? ఆ దారుణమైన పరిస్థితిలో దాన్ని ఊహించుకొని శివాజీ బాబు చెప్పిండు, దాన్ని ట్రోల్ చేశారు. ఇలా అదంతా ఆ రోజు పోయిన రోజు మనం అందరం తిట్టాం మగ పిల్లల్ని. ఏం రోగం పుట్టిందిరా, కరుబట్టినారా, ఎట్లా పడ్డారు అమ్మాయి మీద మడాను. ఇలా అదే అమ్మాయిని మనం ఎందుకు తిడుతున్నాం? ఆ డ్రెస్ నేను ఎవడేసుకొని బొమ్మన్నాడు. ఇంకోటి చెప్తాడు ఆడ అభిమాన సంఘం వాడు, చీర కట్టుకుంటే పిన్ను గుచ్చుకుందండి అనండి. కుచ్చుకుంది కాబట్టి ఆ డ్రెస్ వేసుకుంది అంటే, చీర కట్టుకుంటే పిన్ను గుచ్చుకుంటే మందు రాసుకుంటే తర్వాత పోద్ది. చీర కాలుకు దెబ్బ తాకితే కాలు నరుక్కుంటాడా ఎదవాన్ని అడిగా. ఇలాంటి ఎదవడి లాజిక్లు చెప్పొద్దంట. నేను ఉన్నది ఫ్యాక్ట్ చెప్పమంటున్నా. ఎవడో కాండవ జారిపోయింది, ఇది జారిపోతే ఏమవుతుంది? డ్రెస్ పోయి పిల్ల అవయవాలు బయటపడ్డదానికన్నా ఉందా? కండవ జారిపోతే మళ్ళీ తీసి పైకి వేసుకుంటాం. సో సీఎం గారికి మీకు ఒక మంచి రిలేషన్ ఉందంట, చుట్టాలంట, దగ్గరనా దూరమా? ఇదంతా చూసుకొని సంధ్యకి ఈరోజు ఇట్లా మాట్లాడుతుంది, నా వెనుక వీళ్ళు రేవంత్ రెడ్డి గారు సీఎం 2 years బ్యాక్ అయ్యారు. నా ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్టు? తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్టు? ఎప్పుడు చర్చలే? ఎప్పుడు చెప్పండి మీరే. నేను ఎందుకు చెప్తా? నా తెలంగాణ ఉద్యమం నీకు తెలుసు కదా. ఎప్పుడు? 2010, 11, 12. అప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారా? లేరు, కానీ చుట్టాలనైతే విన్నాం. అట్లా అరే చుట్టాలు కాదు, జయపాల్ రెడ్డి గారు పెద్దనాన్న అవుతారు. చెప్తున్నా ఎందుకంటున్నాం మేము ఇవన్నీ. ఒక సామాజిక వర్గము దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర రిలేటివ్స్ అవుతారు. వాళ్ళని చూసుకొని నేను ఇంత మాట్లాడుతున్నా. నేను అనను. 2003 నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. సంధ్యారెడ్డి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోదు, అట్లా అని చెప్పి వాళ్ళని చెప్పి వాళ్ళ పేరు మీద బతికే వ్యక్తి నేను కాదు. గొప్పగా కొనియాడతా వాళ్ళ సేవలని. వాళ్ళని చూసి నేను ఇన్స్పిరేషన్గా అవుతా. నేను 100% రేవంత్ అన్న ఎందుకు అభిమానిస్తా అంటే కమిట్మెంట్ వ్యక్తి. ఆయన సింగిల్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిండు. ఆయన నాకు కూడా అట్ ద సేమ్ టైం నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, రాజకీయంలో నాకు బ్యాక్గ్రౌండే లేదు అసలు. ఆయన ఇండిపెండెంట్గా ఒక ఎమ్మెల్సీగా గెలవడం అనేది నాట్ ఏ జోక్. ఎంత కష్టపడ్డాడో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో, ఎంత అయినా ఈరోజు ఆయన సీఎం అయ్యే స్థాయికి వచ్చిందంటే కమిట్మెంట్. పాలమూరు వాళ్ళకి మనసులో ఏం పెట్టుకోరు, ఏది ఉంటుంది మాట్లాడేస్తారు. చుట్టాలని చెప్తున్నారా? నేనేం చెప్పినా, నేను ఇందాక మళ్ళీ క్లియర్గా చెప్పిన, చుట్టమైనా ఆయన నాకు వరుసకి మామయ్య అయినా, ఇంకో దగ్గర బాబాయ్ అయినా, ఇంకో అన్న అయినా, ఏదైనా నేను ఆయన రోల్ మోడల్ తీసుకుంటా తప్ప తనని నేను అడ్వాంటేజ్గా తీసుకోను. ఈరోజు మహిళల కోసం ఇంత పోరాడుతూ ఖచ్చితంగా వీళ్ళు ఇలాగానే ఉండాలి అంటే నేటి తరం వాళ్ళు నేర్చుకోవడం కోసం ముందుకొచ్చి మాట్లాడినందుకు సో ప్రత్యేకంగా మీకైతే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి ఎన్ని జరిగినా కూడా సంధ్యక్క ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేయాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్వేస్ మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. పొలిటికల్లో కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.